మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి అల్వాల్లో మాలజంగం మహేశ్వర సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీ మహోత్సవం నిర్వహించారు. అనంతరం ఈ సంఘ సభ్యులను సన్మానించుకుని వారికి నూతన భవనం మరియు వాళ్ల కుల సర్టిఫికెట్లను ఎంఆర్ఓ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి మనల్ని ఎవరు గుర్తించారు? అలా గుర్తించిన వారిలో రుద్ర రాజలింగమ్మ గారు సంఘ సమస్యలను గుర్తించి సంఘాన్ని ముందుకు తీసుకొని అందరూ ఉత్తమ సేవారత్న పురస్కారం తెలంగాణ రాష్ట్ర మాలలింగ మహిళా సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు రుద్ర రాజలింగమ్మ గారికి మెమోటో ఇవ్వండి అన్న. మెమోటో సేవారత్న పురస్కారం అవార్డు ఇవ్వండి. గర్వకరమైన విషయం, ఎందుకంటే అవార్డు అందరికీ రాదు, అది మీ అందరికి తెలుసు ఏ రకంగా వస్తారనేది. సభకి అందరికీ ధన్యవాదాలు. పెద్దలు చిన్నలు అందరూ చేసిన ఈ సభకి అందరూ విజయంగా ప్రారంభించినందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ సంవత్సరం కావలించి 60 ఇక్కడ అందరూ అరువులే, అందరూ ఇక్కడ జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఏ ఛానల్ అన్నా? ఏ ఛానల్? అన్నా చూడండి అన్న. మాలజంగం మహేశ్వరుల సంఘం మేడ్చల్ మల్కాజ్గిరి నూతన కార్యవర్గం ఏర్పాటు అనేటువంటి సమావేశం ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు ఇంకా జిల్లా నాయకులు అందరూ కూడా ఇలా పెద్ద ఎత్తున వందల సంఖ్యలో ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇలా ఒకటే, ఇలా గొంతమ్మ కోరికలు కావు, మా హక్కులు మాకు కావాలంటారు. కేవలం మేము మాలజంగం మహేశ్వరుల చెప్పేటువంటి కులపత్రం ఏమని అడుగుతున్నారు. అది ఇవ్వడానికి ప్రభుత్వం ఇవాళ ఇన్ని మీనమేషాలు ఎక్కవలసినటువంటి అవసరం లేదు. ఇలా మాలజంగం మహేశ్వరులతో పాటు మిగతా ఇంకా 57 కులాల్లో 40 కులాలకు కూడా క్యాస్ట్ సర్టిఫికెట్లు రాక ఇలా లక్షలాది మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలా మరి అందరికి కూడా ఇలా బీసీల్లో ఉన్న 160 కులాలకేమో అందరికీ ఒకటే ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇస్తాడు. ఎస్సీలలో ఉన్నటువంటి కులాలకు మాత్రం కొంతమందికి ఆర్డీఓ, కొంతమందికి ఎంఆర్ఓ, ఇంకొంతమంది కలెక్టర్. ఇది వివక్ష కాకపోతే ఇంకేంది అనేటువంటి ఇలా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇలా మేము కోరుకున్న ఇవాళ ప్రభుత్వం ఇవాళ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం లేదు. మా అస్తిత్వాన్ని, మా యొక్క ఉనికిని కాపాడుకునేటువంటి కుల ధృవీకరణ పత్రం ఇలా అది లేక ప్రతి సంవత్సరం కూడా వేల మంది మేము మా పిల్లలు అడ్మిషన్స్ ఇలా దొరకక వాళ్ళు చదువులు దూరం అవుతున్న పరిస్థితి. వెంటనే ఇలా కులపత్రాలను ఆర్డీఓ నుంచి అనేటువంటి ఇష్యూ చేసేటువంటి అధికారాన్ని ఎంఆర్ఓకి బదిలీ చేయకపోతే ఇలా రాబోయే రోజుల్లో మాలజంగం మహేశ్వరులతో పాటు ఇలా పెద్ద ఎత్తున మిగతా 57 కులాలు కూడా ఉద్యమించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఇలా మాకు కావలసినటువంటి ఇలా ఇన్ని లక్షల ఎకరాల, వేల ఎకరాల భూములు ఇలా అన్యాక్రాంతమవుతున్న పరిస్థితిలో మా కులాలు ఉండడానికి హైదరాబాద్ నగరంలో ఒక చిన్న గూడు, ఒక చిన్న కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి మీ దగ్గర డబ్బులు లేవా? మీ దగ్గర ఒక 500 గజాల భూమి లేదా? ఇలా ప్రతి కులానికి ఆత్మగౌరవ సూచకంగా ఎక్కడ ఊర్లున్నా కానీ ఇలా రాష్ట్ర రాజధానికి వచ్చి వాళ్ళ పనుల మీద ఉండాలంటే ఖచ్చితంగా ఒక భవనం అవసరం. కాబట్టి మాలజంగం మహేశ్వరులకు ముందుగా ఆ భవనం కట్టియాలి. అదేవిధంగా మిగతా అన్ని కులాలకు కూడా రాష్ట్ర రాజధానిలో కుల సంఘాలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ భవనాలతో పాటు కుల ధృవీకరణ పత్రాలు ఎంఆర్ఓ ద్వారా ఇవ్వకుంటే రాబోయే రోజుల్లో దాదాపు 20 లక్షల జనాభా ఉన్నటువంటి ఈ 57 ఎంబీఎస్సీ కులాల యొక్క ప్రభంజనం ఏందో చూస్తారని చెప్పేసి ఇలా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మాలజంగంలో సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన నేను గత 8 సంవత్సరాలుగా సంఘానికి సేవ చేస్తూ
3 సార్లు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై ఉత్తమమైన సేవ చేస్తూ మన బైరి వెంకటేశ్వర అన్న గారు ఆధ్వర్యంలో దళిత రత్న అవార్డు తీసుకోవడం జరిగింది. 2025 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున మరి అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విధంగా ఈ సంవత్సరం 2026లో జరిగిన 25లో జరిగిన ఎన్నికలలో అధ్యక్షునిగా ఎన్నుకున్న మా జిల్లా కులమేశ్వరులందరికీ పేరు పేరుకున్న పాదాలకు వందనం చేస్తూ మరి ఇప్పటివరకు చేసిన సేవల కంటే ఇప్పుడు మరుగైన సేవలు అందిస్తానని సభాముఖంగా తెలియజేస్తూ సంఘం సర్టిఫికేట్ సమస్యలపై మరి అదేవిధంగా మాకున్న ఏదైతే కమిటీ అనుకుంటున్నామో ఇందాకనే మన స్థానిక ఎమ్మెల్యే మరి రాష్ట్ర కార్పొరేటర్ విజయశాంతి రెడ్డి గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు స్థానిక రూపంగా స్పందించి సమస్య తొందరలోనే తీరుస్తామని హామీ ఇచ్చినందుకు మా మేడ్చల్ జిల్లా సంఘం తరఫున ధన్యవాదాలు. మేడ్చల్ జిల్లా మర్కజ్ జిల్లా అధ్యక్షుడు మోహన్ రాజ్ ఆధ్వర్యంలో మరి మాలజంగ సోమేశ్వర్ మీటింగ్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు సభ్యులు నమస్కారం. మరి ఈరోజు ఎంత పెద్దగా జరిగిందో వచ్చే నెల మార్చి రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి విశ్వేశ్వర భవన్లో పెద్ద మీటింగ్ పెడుతున్నాం. ఆ రోజు మరి అన్ని జిల్లాల అధ్యక్షులు అలాగే అందరూ కూడా రావాల్సిందే. అందరూ అక్కడ రోజు మనం మినిస్టర్ అందరూ వస్తారు కాబట్టి అందరూ ఆ రోజు మన ఐక్యత చాటి చెప్పాల్సిన ఆసనమైంది. ఏదైతే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్లు స్థానిక ఎంఆర్ఓతో కాకుండా ఆర్డీతో కాకుండా ఎంఆర్ఓ ఇస్తున్నారో మరి మనం ఆర్డీఓ నుంచి కాకుండా ఎంఆర్ఓని ఇవ్వాలని ఒత్తిడి తెచ్చి మరి మనం ఆ రోజు మినిస్టర్ గారికి చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని విజయం చేయాలని కోరుతున్నాను. ఈశ్వర్లు కులం హైందవ ధర్మంపై జీవనోపాధి పొందుతున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది మాలజంగం మహేశ్వర్లకు దేవాదాయ శాఖలో అన్ని గుడులలో ఇతర అధికారులకు ఇతర శాఖల్లో ఏ విధంగా ఎస్సీలకు బీసీలకు ఏ విధంగా రిజర్వేషన్ ఇస్తున్నారో ఆ విధంగా దేవాదాయ శాఖలో కూడా హైందవ ధర్మంగా జీవనోపాధిగా జీవిస్తున్నటువంటి మాలజంగం మహేశ్వర్లకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అప్పటి వరకు మాలజంగం మహేశ్వర్ల సంఘం పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.